హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావుకి భారతరత్న అవార్డు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి పలు సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలిపారు. స్వర్గీయ పివి నరసింహారావుకి ఘనంగా నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, దళిత సంఘాల రాష్ట్ర అధ్యక్షులు బత్తుల చంద్రమౌళి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తణుకు ఆంజనేయులు, మెరుగు నాగార్జున, వివిధ సంఘాల నాయకులు పూదరి రామస్వామి, వీరస్వామి, మోరే దుర్గయ్య, సమ్మయ్య, వెంకటయ్య పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో టీవీ సేవలను కొనియాడారు. అవార్డు తాను గెలిచి తానున్న పార్టీ తనను దివంగత రోజుల్లో ఆ కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులు పాల్చేసి ప్రపంచ కీర్తి గాటించినటువంటి గొప్ప నాయకుడిని అవమానపరచడానికి తానున్న పార్టీ ఇబ్బందులు పెట్టినప్పటికీ నేటి భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని భారత ప్రభుత్వం వారి యొక్క గుణగణాలు, వారి యొక్క శక్తియుక్తులను, వారి యొక్క అపర చాణక్య నీతిని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం వారికి మరణానంతరం నిన్న భారతరత్న అవార్డు ఇచ్చి సత్కరించడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే భారతరత్న లభించినటువంటి పివి నరసింహారావు కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పివి నరసింహారావు గారికి అవార్డు ఇవ్వడం అనేది దానికి కూడా ఆయన చేసిన సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు ఎన్నో ఈ నేటికి కూడా మరవరానటువంటి పరిస్థితి వల్ల వాళ్ళకి అవార్డు రావడం అనేది వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు భారత ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి తెలుగు ప్రజలకు అండగా నిలిచినటువంటి తెలంగాణ బిడ్డ, మరి కరీంనగర్ ముద్దు బిడ్డ, మా హుస్నాబాద్ నియోజకవర్గ ముద్దు బిడ్డ, మాకు గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక 14 భాషలు నేర్చుకొని ఈ భారతదేశ ప్రపంచంలో పెరిగినటువంటి పివి నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఈరోజు హుస్నాబాద్ ప్రాంతానికి చెందినటువంటి పివి నరసింహారావు గారు మా హుస్నాబాద్ ప్రాంతం నుంచి వంగరకు దాదాపు 10 కిలోమీటర్లు, మా హుస్నాబాద్ నియోజకవర్గానికి ఇంత భారతరత్న అవార్డు ఇవ్వడం ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, వారికి శుభాకాంక్షలు. అదేవిధంగా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం మరి అహర్నిశలు పోరాటం చేసి మరి పేదల పక్షాన ఉండి అప్పుడటువంటి ప్రభుత్వం మరి ఆయనకు ఎంతో మరి కష్టపడి ప్రధానమంత్రి పదవించినటువంటి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం ఒక హుస్నాబాద్ ప్రాంతాన్ని గౌరవించి గుర్తించి భారతరత్న అవార్డు ఇవ్వడం ఈ హుస్నాబాద్ ప్రాంతానికి ఈ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి హుస్నాబాద్ తెలంగాణ ప్రాంతం అని చెప్పుకుంటూ భారతరత్న అవార్డు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి మా తెలంగాణ రాష్ట్ర దళిత సంఘాల జేఎస్ తరఫున బడుగు బలహీన వర్గాల ఆశాచినటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రతినటువంటి హుస్నాబాద్ నియోజకవర్గ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. పివి నరసింహారావు మన గడ్డపై పుట్టినందుకు మేము చాలా భారతదేశ ప్రజలకు కానీ అందులో తెలంగాణ ప్రజలు చాలా గర్వపడుతున్నాం. తన యొక్క ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించేందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం మోడీ గారికి. ఈ సందర్భంగా పివి నరసింహారావు గారు చేసిన కృషిని ఈసారి ఇది గుర్తించాలని మేము నమ్ముతూ తను చేసిన సంస్థను అప్పుడు ప్రధానమంత్రి పరిస్థితుల్లో దేశం క్లిష్ట పరిస్థితులు దాన్ని అగ్రగామిగా తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది. అట్లాంటి దానికి భారతరత్న చాలా గర్వించదగ్గ విషయం. తెలంగాణ ముద్దుబిడ్డగా నేను చాలా సంతోషపడుతున్నా. మోడీ గారికి చాలా కృతజ్ఞతలు.